నేటిదిన వాక్య ధ్యానం కొరకు యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనంలో రాయబడిన ఆఖరి వాక్య భాగాన్ని చదువుకుందాం. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన న్యాయము తీర్చేటటువంటి దేవుడిగా ఉన్నారు. ఎందరో మనుషుల చేత, అధికారుల చేత పలు విషయాలలో అన్యాయాన్ని ఎదుర్కొనేటటువంటి వారుగా ఉన్నారు. అయితే అట్టివారు ఏమాత్రము అధైర్యపడక, కృంగిపోక, నిశ్చయముగా ప్రభు నిమిత్తం కనిపెట్టుకుంటే ఆయనే సర్వాధికారి అయిన దేవుడు గనుక ఎవరెవరు తాముకున్నటువంటి అధికారంతో మనల్ని మోసగించి అన్యాయం చేసిన ప్రభువారు తన కొరకు కనిపెట్టుకున్న వారి నిమిత్తము ఆయన న్యాయం తీర్చే దేవుడు. అంతేకాక ఆయన వారిని ధన్యులనుగా చేస్తాడు. ఆయన కొరకు కనిపెట్టుకునేటటువంటి వారి విషయంలో 12వ కీర్తన 3, 4, 5 చరణాలలో యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకొందురు. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను. రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలుగు చేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మనుషుల వలన, బలవంతుల వలన ఒకవేళ అన్యాయాన్ని ఎదుర్కొంటూ ఉంటే కృంగిపోకండి. రక్షణను కోరుకునేటటువంటి వారికి రక్షణ కలుగు చేసేటటువంటి దేవుడిగా, న్యాయం తీర్చేటటువంటి దేవుడు మనకున్నారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దావీదు గారు తన జీవితంలో ఏ విధమైనటువంటి కీడు నష్టం కలుగు చేయకపోయినా ఇశ్రాయేల్ ప్రజలకు రాజు అయిన సౌలు చేత అతడు అన్యాయాన్ని ఎదుర్కొంటున్నాడు. దినదినము మరణాన్ని ఎదుర్కొంటూ ఉన్నాడు. అయితే అతడు ప్రభు కొరకు కనిపెడుతూ ఉన్నటువంటి కారణం, 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనంలో సౌలు అనుదినము అతను వెదికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. ఎక్కడ కూడా దేవుని కొరకు కనిపెట్టిన దావీదునకు అన్యాయము కలుగకుండా దినదినము దేవుడే అతని పక్షంగా న్యాయం తీరుస్తూ సౌలు చేతికి అప్పగించకుండా ప్రభువారు కాపాడుతూ వచ్చారు. అయితే అన్యాయంగా దావీదుపై పోరాడుతూ ఉన్నటువంటి సౌలు తన జీవితంలో తాను ఎదుర్కొన్నటువంటి నష్టం ఎంత విచారకరమైనదంటే, 1 సమూయేలు గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనంలో రాయబడినటువంటి వాక్యంలో సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. తన ప్రాణాన్ని తానే తీసుకున్నటువంటి విషయాన్ని ఇశ్రాయేల్ రాజును గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, అన్యాయంగా జీవిస్తే దేవుడు ఒక దినాన్ని న్యాయం తీర్చినప్పుడు దాని ఫలాన్ని మనం పొందేటటువంటి వారంగా ఉంటాం. అయితే ప్రతి పరిస్థితుల్లో ప్రభు కొరకు మనం కనిపెట్టుకునే వారంగా ఉన్నప్పుడు దావీదును ఏ విధంగా ప్రభు తప్పించారో మీరు ఎదుర్కొనేటటువంటి ప్రతి పరిస్థితులన్నిటిలో ఆయన మీకు న్యాయం తీర్చే దేవుడు గనక మిమ్మల్ని తప్పిస్తారు, మిమ్మల్ని రక్షిస్తారు, మిమ్మల్ని విడిపిస్తారు. ఆ దావీదు ప్రభు కొరకు కనిపెట్టారు గనుక ఆ తర్వాత కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తనను రాజుగా చేసినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, నేటి నుండి అయినా ఆయన కొరకు కనిపెట్టుట అనేది లోకం దృష్టికి మనం వెరివారంగా కనపడవచ్చు, కానీ నిశ్చయముగా దేవుని ఘనమైన కార్యాన్ని మన జీవితంలో మనం పొందబోతున్నాం. ఈ దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు మేలు కలుగు చేయండి. కృంగిన వారిని, దుఃఖితులను, అన్యాయాన్ని ఎదుర్కొంటూ నిరాశ నిస్పృహతో ఉన్నవారు విన్న ఈ మాటల ద్వారా మీ కొరకు కనిపెట్టి మీరు వారిని ధన్యులుగా చేసే దేవుడుగా ఉన్నారు గనక నేడు అనుభవించే దారిద్ర్యమును గూర్చి ఏమాత్రం చింతించక మీ కార్యం కొరకు కనిపెట్టే కృప దయచేయండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన ప్రియులను దీవించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను ఆశీర్వదించండి. నేటి దీవెనలు సమస్త విషయాల్లో మా ప్రియులకు అనుగ్రహించి మేలు కలుగు చేయమని
యేసుక్రీస్తునాలు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడ నడిపించునుగాక. ఆమెన్.